వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెన్షన్స్ తీసుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. ఎలక్షన్ సమయంలో ఈ నెల మీరు పెన్షన్లు తీసుకున్నారనుకో 2000, వచ్చే నెల పెన్షన్ తీసుకున్నారనుకో 4000 తీసుకోవచ్చు. దివ్యాంగులు మీరు ఈ నెల పెన్షన్ తీసుకుంటే 4000 తీసుకుంటున్నారు, కానీ వచ్చే నెల పెన్షన్ తీసుకున్నారనుకో చూడండి 6000 మా ప్రభుత్వం ఇస్తుంది. సో ఇవన్నీ ఎలక్షన్ టైంలో చెప్పిన డైలాగ్స్ 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు నిజం కాదే. కాకపోతే ఇక నిజం చేయాలి అని ఆలోచిస్తుంది సర్కార్. అందుకనే పెన్షన్దారులకు అందరికీ గుడ్ న్యూస్. ఇంతకీ పెన్షన్ నిజంగానే ఇచ్చిన హామీ ప్రకారం పెంచుకుంటూ పోతుందా అనేది వీడియోలో చూద్దాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 42.7 లక్షల మంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారు. సో దానికోసం ప్రతి నెల ప్రభుత్వం 950 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. అది పాత పెన్షన్ అయితే, అంటే ఏదైతే వృద్ధులకు 2000 అండ్ వికలాంగులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4000 రూపాయలు గత ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తుందో అదే స్కీమ్ ఇంకా అమలైతూ వస్తుంది. సో దాన్ని మించి పెంచుతానని ఇచ్చిన హామీ ప్రకారం నిజంగా ప్రభుత్వం పెంచే పరిస్థితి ఉందా అంటే ఆర్థికంగా లేదు అని చేతులెత్తేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భం. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అండ్ 3 కార్పొరేషన్లు, హైదరాబాద్ 3 ముక్కలైన 3 కార్పొరేషన్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందులో కూడా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. సో వెళ్ళినప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే ముందు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెన్షన్ కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తారు. సో అందుకనే పెన్షన్లు పెంచాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంది. కానీ ఎన్నికల హామీ ఇచ్చినట్టు 2000ని 4000 ఏకదమ్ డబుల్ ధమాకా మాత్రం కాదు. సో ఇప్పుడైతే ఏదైతే 2000 రూపాయలు ఉన్నాయో, సో 2000కి 2500 రూపాయలు వృద్ధులకి, 4000 తీసుకుంటున్నారు ఏదైతే ఉన్నారు కదా దివ్యాంగులు, వాళ్ళకి 4500 రూపాయలు. అంటే పెంచుతామన్న 2కి 2000, 4000కి 2000 జోడించి 6000 కాకుండా కేవలం 5500 చొప్పున పెన్షన్ పెంచాలని యోచనలో ఉన్నారు. యోచన మాత్రమే. సో దానికి సంబంధించిన ఆర్థికంగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే అంచనాలు, చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు ప్రతి నెల 950 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతుందో పెన్షన్ సంబంధించి, ఇన్ కేస్ 500 రూపాయలు పెంచితే కనుక అది కాస్త 11,250 కోట్ల రూపాయల వరకు కూడా భారం పడబోతుంది. సో అందుకనే ఆ భారం భరించాలి, ఎన్నికల సమయంలో తప్పదు అని నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే 2000 రూపాయలు అంటే బడ్జెట్ మించిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఒకేసారి మనం 2000 రూపాయలు పెంచినా ఎలక్షన్ వరకు మళ్ళీ పెంచే పరిస్థితి లేకుండా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అండ్ మండలాల్లో, ఊర్లలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పెంచితే గుర్తుంటాయి పెన్షన్దారులకి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకోవచ్చులే అనే యోచన చేస్తుంది ప్రభుత్వం. ఇన్ కేస్ ప్రభుత్వం ఇదే యోచనలో ఉండి పెన్షన్లు కనుక పెంచితే, సో ఆ పెంచిన పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా అకౌంట్లో పడే అవకాశం ఉంది. సో 2.5 సంవత్సరాల నుంచి 2000 పెంచుతామని ప్రభుత్వం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది కాస్తైనా ఒక 500 పెంచినా కూడా మంచిదే కదా అని ఆలోచించిన వాళ్ళు కొంతమంది అయితే, ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి 2500కే 500 పెంచడం ఏంది అని ప్రశ్నిస్తున్న వృద్ధులు ఇంకొంతమంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, సో వాళ్ళలాగా నేను మాటలు చెప్పను, 2000 4000 చేస్తా అని నేను అనను, కాకపోతే మా ప్రభుత్వం కనుక వస్తే 2000 రూపాయలకి అదనంగా గెలిచిన వెంటనే 500 జోడిస్తా. సో 5 సంవత్సరాల టర్మ్ నాది ఉంటుంది కాబట్టి, సో అట్లా పెంచుతూ 5000 వరకు మేము పింఛన్ చేస్తా అన్నారు. సో నెమ్మదిగా 500 పెంచుకుంటూ పోతా అన్న కేసీఆర్ మాటను అప్పుడు వృద్ధులు నమ్మలేరేమో. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేసి ఒకేసారిగా 4000 వస్తాయి కదా అని ఆలోచించిన వాళ్ళందరి ఆశలు అడియాశలే అయిపోయినాయి. సో మొత్తానికి 2000 కాస్త గతంలో బీఆర్ఎస్ చెప్పిన ఒక పింఛన్ స్కీమ్ ప్రకారమే దాన్నే కాంగ్రెస్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది ఈ 500 పెంచుతూ తీసుకున్న నిర్ణయం. సో ఏదేమైనా 2.5 సంవత్సరాల తర్వాత పింఛన్లు పెంచే కార్యక్రమం జరగబోతుంది. సో పెంచే పింఛన్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా అకౌంట్లో పడే అవకాశం ఉంది.